నా పేరు ఎర్రబండి వెంకటేశ్వరన్న. నేను అవుట్సోర్సింగ్ పద్ధతిలో అమలాపురం మున్సిపాలిటీలో వర్క్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నాను. మేము గత 50 రోజుల నుంచి కూడా నిరవధిక సమ్మెతో పాటు ఆల్రెడీ విధులని ఆపి మొత్తం సమ్మెకి దిగాము 50 మంది కూడా. కానీ ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోవట్లేదు. మేము అడిగేది ఏంటంటే సమాన పనికి సమాన వేతనం, హెచ్ఆర్ పాలసీ, మినిమం టైం స్కేల్ ఇవ్వాలని మేజర్గా మేము ఈ 3 డిమాండ్ల మీద ఎక్కువగా పోరాడుతున్నాం. మళ్ళీ వయోపరిమితి కూడా 60 నుంచి 62 పెంచాలని, ప్రభుత్వ ఉద్యోగులకి ఏదైతే వర్తిస్తుందో 60 సంవత్సరాలకు మాకు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నారు, దాన్ని 62 సంవత్సరాలు చేయాలని కోరుతున్నాం. ఈ స్టేట్ మొత్తం కూడా ఏకదాటిగా సమ్మె చేస్తున్నాం. ప్రతి రాష్ట్రంలో ఉన్న 120 మున్సిపాలిటీలు కూడా ఏకదాటికి ఈ సమ్మెలో ఉన్నాం. ప్రభుత్వం స్పందించి మా సమస్యలను వెంటనే పరిష్కరించవలసిందిగా కోరుతున్నాం. ముందు అవుట్సోర్సింగ్ విధానం పెట్టిన కాడి నుంచి కూడా అందరికీ ఒకటే జీతాలు ఉండేవి. శానిటేషన్ వేరు, ఇంజనీరింగ్ వేరు, టౌన్ ప్లానింగ్ వేరు అనే ఏ వ్యత్యాసం లేకుండా కేటగిరీల వారీగా జియో నెంబర్ 151(7) అమలు చేస్తూ కేటగిరీ వారీగా అందరికీ కూడా ఏ కేటగిరీకి ఏది వర్తిస్తుందో ఆ జీతాలే ఉండేవి. కానీ గత ప్రభుత్వంలో ఏమైందంటే జియో 36 అనేది ఒకటి తీసుకొచ్చి శానిటేషన్ వాళ్ళకి మాత్రమే జీతాలు పెంచి, ముందు కరోనా సమయంలో హెల్త్ ఎలివెన్స్ అని వాళ్ళకి బెనిఫిట్ చూపించి దాన్ని జీతంలోకి మలిచి జియో నెంబర్ 36 ద్వారా వాళ్ళకి జీతాలు 6,000 పెంచి ఇవ్వడం జరుగుతుంది. అది మాకు వర్తింపజేయట్లేదు. కానీ అవుట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేసే ప్రతి ఒక్కరికి కూడా ఈ జీవో వర్తింపచేయాలి. దాని మీద మేము ఖచ్చితంగా పోరాటం చేస్తున్నాం. ఈ పోరాటం ఎంతవరకు అయినా వెళ్తుంది. మా జీతాలు పెరిగే వరకు కూడా ఈ పోరాటం మేము కొనసాగిస్తామని తెలియజేస్తున్నాం. ఇది మా అమలాపురం మున్సిపాలిటీ ఒక్కటే కాదు, స్టేట్ మొత్తం మీద మొత్తం 120 మున్సిపాలిటీల్లో ఉన్న మొత్తం ఇంజనీరింగ్ కార్మికులు అందరూ కూడా ఈ సమ్మెలో పాల్గొనడం జరుగుతుంది. కృష్ణ అండి, నేను లైటింగ్ సెక్షన్లో పనిచేస్తున్నాను. గత 50 రోజుల నుంచి మేము పురపాలక సంఘం ఎదురుగా కూర్చుని సమ్మె చేస్తున్నప్పటికీ గవర్నమెంట్ కానీ ఎవరో కానీ మమ్మల్ని పట్టించుకోవడం లేదు. కనీసం వచ్చి మమ్మల్ని చూసిన పాపను కూడా పోలేదు ఏ గవర్నమెంట్ అధికారి ఎవరు కూడా, నాయకులు ఎవరు కూడా. కానీ మేము ప్రధానంగా అడిగేది ఏంటంటే మా యొక్క జీతాలు పెంచమని. కానీ ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా 50 రోజులు అవుతున్నా కానీ అసలు స్పందన లేదు. కనీసం మాకు కనీస పనికి కనీస వేతనం ఇవ్వాలని కోరుకుంటున్నాం. కనీస సంక్షేమ పథకాలు కూడా మాకు తీసేశారు. గవర్నమెంట్ ఉద్యోగస్తులను వచ్చి సంక్షేమ పథకాలు తీసేయడం వల్ల కూడా ఆ రకంగా కూడా మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. కనుక గవర్నమెంట్ ఇప్పుడైనా సరే మేలుకొని మా యొక్క బాధను వినాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. Hai